మూసి ప్రక్షాళన చేస్తాము, మూసి సుందరీకరణ చేస్తామని మూసి బాధితులు అయితే ఈ రోజైతే వాళ్ళు ఒక ధర్నా కూడా చేస్తా ఉన్నారు. మా ఇల్లు కూల్చేద్దని కూడా చెప్తా ఉన్నారు. సరే వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎప్పటి నుండి అసలు మీకు నోటీసులు ఏమన్నా ఇచ్చారా? ఏమని చెప్తారు? మాకైతే ఏం నోటీసులు రాలేదండి. మేము ఒక 2-3 నెలల నుంచి ఇదే భయంతోనే బ్రతుకుతున్నాం. 2-3 నెలలు అవుతుంది. ఏదో లైన్లు వేస్తారు, ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు, ఇది బఫర్ జోన్ అంటారు, ఇది FTL అంటారు, ఇది రివర్ బెడ్ అంటారు, 50 మీటర్లు అంటారు, 100 అంటారు, 100 ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్లీజ్ అసలు మాకు కూడా తెలియదు ఏం జరుగుతుంది అని. దయచేసి మాకు చాలా భయం వేస్తుంది. మేము తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఏదైనా సౌండ్ వస్తే అయ్యో ఏదో జరుగుతుంది అని అందరం వెళ్ళి చూస్తున్నామండి. మేము 4 years నుంచి ఉంటున్నామండి ఇక్కడ. ఇంతవరకు మాకు ఏ ప్రాబ్లము లేదు. మా ఇళ్లలోకి ఒక చుక్క నీళ్లు రాలేదు ఇంతవరకు. ప్లీజ్ మీరు నిజంగా బ్యూటిఫికేషన్ చేయదలుచుకుంటే ఫస్ట్ ఆ వాటర్ ని క్లియర్ చేయండి, దాన్ని శుభ్రం చేయండి. అదంతా చూసుకొని తరువాత మీకు ఏదైనా ఉంటే అప్పుడు. కానీ దయచేసి మా ఇళ్లను కూల్చేస్తాం మీకు వద్దు. మేము ఒక్కొక్కళ్ళము, నేను హౌస్ వైఫ్ అండి, నేను ఇంట్లో ఉంటాను, నాకు 2 పిల్లలు ఉన్నారు. మా ఆయన ఒక్కటి చేస్తే మా ఇల్లు గడవాలి. మేము నెలకు 60,000 EMI ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి? 3 సంవత్సరాల నుంచి EMI కడుతున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి పోతాయి? మా పైసలన్నీ ఎక్కడికి పోయాయి? ఎక్కడిస్తారు? దయచేసి ప్లీజ్ మా ఇల్లు మాకు కావాలి. దయచేసి మాకు ఏ డబ్బులు వద్దు, ఏ స్థలాలు వద్దు, ఏ 2 BHK ఫ్లాట్లు వద్దు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చేయము అని చాలా విధాలుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నదేమో ఎంతమంది ఉన్నారు మీ బాధితులు? మేము మా ఇటు పరివాహక ప్రాంతంలో 12,000 కుటుంబాల వరకు ఉన్నామండి. మేమందరం చేసుకుంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అండి. వాళ్ళు ఇచ్చే ఆ 2 BHK ఇళ్లలో మేము ఉండలేము చెప్తున్నాం. మేము నిజంగా ఉండే వాళ్ళమైతే ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టి పైసా కూడగొట్టుకుని ఇంత పెద్ద ఇల్లు తీసుకోము కదా. ప్లీజ్ దయచేసి మా ఇల్లు మాకు వదిలిపెట్టండి. మాకు ఏ డబ్బులు వద్దు, మాకే 2 BHK ఫ్లాట్లు వద్దు. మమ్మల్ని ఇలా వదిలిపెట్టండి. మీరు చేయదలుచుకుంటే ఉన్న ప్లేస్ లో చేసుకోండి మీ సుందరీకరణ. దయచేసి ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. రోడ్డు మీద లాగకండి. పిల్లల్ని తీసుకొని ఎండలో మాకేం పనండి? ఈ రోజు తిండి లేదు, నిద్ర లేదు. సార్ మేము డబుల్ ట్యాక్స్ కడుతున్నాము. మేము మూసి పక్కన ఉన్నామని చెప్పి గవర్నమెంట్ మాతో డబుల్ ట్యాక్స్ కట్టించుకుంటా ఉంది సార్. డబుల్ టర్మ్ yes we are paying double tax. మరి కూల్చేసి లేనప్పుడు మార్కింగ్ ఎందుకు వేయాలి? అంతే కదా. మేము కూల్చమన్నప్పుడు మార్కింగ్ వేయకూడదు కదా. పర్మిషన్లు గవర్నమెంట్ ఇస్తుంది, రోడ్లు గవర్నమెంట్ వేస్తుంది, డ్రైనేజ్ గవర్నమెంట్ చేస్తుంది, వాటర్ కనెక్షన్ అదే ఇస్తుంది, ట్యాక్స్లు అదే కలెక్ట్ చేస్తుంది. మళ్ళీ అక్రమం అంటే అసలు ఉండాలి కదా అడగడానికైనా. See, development should be sustainable. So we are also a part of nature, right? So we should not be pushed to the roads. So we also should be taken care of like nature. For example, if a forest is being destroyed, animals will be killed. So same is happening to humans also. We are a part of nature, right? So development should also be taking care of humans also. So government should take care of it. And the 2 BHK flat that they are allotting to us, it's not sufficient to people who have built 3-floor buildings and everything. Like 10 people can't go and stay in a 2 BHK flat. సో ఏం చెప్తారమ్మా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? సీఎం సార్ మేమందరం రోడ్డు పైన వచ్చాము. మీరు బయటికి రండి, మీరు బయటికి వచ్చి మాట్లాడండి. మీరు కనబడటం లేదు. సీఎం సార్ ఎక్కడున్నారు? మేము ఓట్లు వేసి గెలిపించాము. మీరు బయటికి రండి, మాతో మాట్లాడండి, మా ప్రాబ్లమ్స్ ఏంటో వినండి, మా బాధ వినండి. మేము ఓటు వేసింటేనే కదా మీరు గెలిచారు. మేము ఓటు వేసకపోతే మీకు గెలిచేవాళ్ళ? మాకు మా ఇల్లు కావాలి సార్. మాకు వేరే ఇల్లు వద్దు. మా ఇల్లు మాకు ఎమోషన్. మా లైఫ్ లో ఒక ఇల్లు మాత్రమే. మేము ప్రైవేట్ ఉద్యోగాలం. మా ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో లేదో తెలీదు. ఎంత తొందరగా EMIలు కట్టుకొని మా ఇల్లు మాకు సొంతం అవ్వాలనే కోరిక ఉంటుంది. ఇంకా 2030 వరకు మా EMIs ఉన్నాయి సార్. 30 వరకు EMIs ఉన్నాయి. నెలకి 60,000 వరకు మేము EMIs కడుతున్నాము. మరి మీరు ఇలా చెప్తా అంటే మరి గవర్నమెంట్ ఉన్న వాళ్ళు మూసి వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు. సార్ ఎవరు వెళ్ళడం లేదు, అంత అబద్ధాలు. ఎవరు ఇల్లు వదిలేసి ఎవరు వెళ్ళారు సార్, అన్ని అబద్ధాలే. మమ్మల్ని వచ్చి అడగమనండి సార్. మేము కూడా బాధితులమే కదా. బయటికి రండి, మమ్మల్ని అడగండి. మా బాధ ఏంటి, మా పిల్లలు ఏంటి? మేము ఊర్లో అన్ని వదిలేసి ఇక్కడ వచ్చి మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందనే ఇక్కడ ఉన్నాం కదా. అలాంటప్పుడు ఇలా మమ్మల్ని రోడ్డు పైన తీసుకొని వచ్చారు సార్. ఇప్పుడు చాలా మంది మైనారిటీ వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ. చాలా మంది మైనారిటీ వాళ్ళే ఉన్నారు. చాలా మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు more than 20 years నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. more than 20 years నుంచి హైదరాబాద్ సేఫ్. హైదరాబాద్ ఎవరికి ఏమి ఉండదు. హైదరాబాద్ లో మేము సేఫ్ గా ఉంటాము, మా పిల్లలు సేఫ్ గా ఉంటామని ఇక్కడ వచ్చి ఉన్నాం సార్. అంతేగాని ఇలా సడన్ గా వచ్చి ఇల్లు కూల్చేస్తారంటే అన్ని ఉన్నాయి సార్. మాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. ఏ ప్రూఫ్ లేదు అని లేదు. కరెంట్ బిల్ కడతాము, వాటర్ ట్యాక్స్ కడతాము, హౌస్ ట్యాక్స్ కడతాము, అన్ని కడుతున్నాం సార్. అన్ని లీగల్ లేకుండానే బ్యాంక్ మాకు అన్ని లక్షల లోన్ ఇస్తుందా సార్?